అధికారి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివే నీవు భూమిలోనున్న దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపిచివా. ఇంకే స్తోత్రం 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 స్తోత్రం. మంచిది, పరిశుద్ధ గ్రంథం చదువుతామండి. పరమగీతము 3వ అధ్యాయము 8వ వచనం. పరమగీతము 3వ అధ్యాయము 8వ వచనం. నేనే చదువుతున్నాను, గమనించండి. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. జీవము కలిగిన మా తండ్రి, నీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం. మా తండ్రి, మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి. ఈ లేఖనము చాటున మీరు దాచి ఉంచిన నూతనమైన శ్రేష్టమైన లేఖనము దేవ ప్రత్యక్షతలను దయచేయమని, వాక్య ఉపదేశము ద్వారా మీరే నాతో మాతో మీరు మాట్లాడమని, ఈ ఆత్మకార్యములు జరిగించిన మాత్రమే మహిమ పొందమని బతిమలాడుతున్నాం. దేవా, సమకూడిన శబ్దాంతరాల ద్వారా వింటున్నా ప్రతి ఒక్కరితో నీవే సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దుష్టుడు వాడి దూతలు చీకటి అంధకార శక్తులన్నిటినీ నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. నా చుట్టూరు మా చుట్టూరు మీరే అగ్ని ప్రాకారం ఉండండి, రక్తపు కంచిగా ఉండండి, రక్షణ ప్రాకారంగా ఉండండి. నీ చేతులను మనం దాచిపెట్టండి అయ్యా. మీరే నాతో మాతో మీరు మాట్లాడండి. ఇర్మియా పెదాలు తాగి అన్నాడు, నీ మాటలు ఉంచినట్లుగా నా పెదాలు తాగి అయ్యా నా నోట నీ మాటలు ఉంచి నీవే ప్రతి ఒక్కరితో మాట్లాడి నీ ఆత్మకార్యమును జరిగించమని యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకో ప్రార్థన సమస్తం పొందుకొని వాక్యం ఇచ్చిన లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిన్ను మహింపరుచుకుంటూ ఉపదేశాన్ని మీకు మీ చేతులకు అప్పచెప్పుకున్నాం మా తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రభునందు సమకూడని మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. వాస్తవానికి నేనెవరో, నా బ్యాక్గ్రౌండ్ అంటే పరిస్థితి ఏంటో ఎవరికి తెలియదు. మాది క్రోసూరు మండలం, నాగవరం గ్రామం, పెదకూరుపాడు నియోజకవర్గం. ఇప్పుడు పల్నాడు జిల్లా అయింది, ఒకప్పుడు గుంటూరు జిల్లాది. అక్కడ హిందూ మాల అనేటువంటి ఆ తెగలో నేను పుట్టినటువంటి వాడిని. మా పితరులు యేసయ్య రక్తంలో కడగబడి దేవుని మార్గంలో నడుస్తున్న వాళ్ళే. నా పేరు దినకరన్. మా ముత్తాతయ్య పేరు దీనదయ. అయితే దానిలో నుంచి 2 అక్షరాలు తీసి దినకరన్ బాబు అని పేరు పెట్టారు. ఆ పేరును బట్టి అందరూ అరే ఒరే అని పిలవకూడదని టీచర్లు కదా చాలా తెలివిగా స్వామి అని పేరు పెట్టారు. నిక్ నేమ్ అన్నమాట, స్వామి అని. అలాగా అక్కడ మా కుటుంబము నాగవరం గ్రామంలో ఉంది. అయితే పేరుకు చాలా గొప్ప కుటుంబం అన్నమాట. ఊరు మొత్తానికి పంచాయతీలు చేయాలంటే, పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడాలంటే, ఎస్ఐ గారితో మాట్లాడాలంటే, డిఎస్పీతో మాట్లాడాలంటే, లాయర్తో మాట్లాడాలంటే, రాజకీయ నాయకులతో మాట్లాడాలంటే మా నాన్న మా తాతయ్య బుల్లెట్ వేసుకొని బయలుదేరుతారు. ఊరు మొత్తానికి తలమానికంగా ఉన్నటువంటి కుటుంబం పెద్ద కుటుంబం. మా కుటుంబ సంఖ్య 35 మంది.
మేము ఓట్లు వేయడానికి వెళ్తే 35 మంది వెళ్ళి ఓటేసి వస్తాం. ఇప్పుడు సత్తెనపల్లి టీడీపీ తరఫున కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేసి అక్కడ గెలిచాడు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున మా నియోజకవర్గంలో 5 సార్లు, పెదకూరపాడు నియోజకవర్గంలో 5 సార్లు గెలిచాడు ఆయన. ఖచ్చితంగా ఆయన మా ఊరికి వస్తే మనకి ఇక్కడ నాయకులు వచ్చి అందరిని పరామర్శించి వెళ్తారు. అలాగనే అక్కడ ఊరు మొత్తం ఆయన తిరిగి వచ్చి మా ఇంటికి వస్తాడు. మేము పోం ఆయన వెనకాల, మేము అసలు పొరపాటును కూడా పోం, కనీసం జెండా పట్టుకోవడానికి కూడా పోం. ఎమ్మెల్యే ఇంటికి వచ్చి ఇంట్లో కూర్చొని మా తాతగారితో మాట్లాడి టీ కానీ కాఫీ కానీ ఏర్పాటు చేస్తే తీసుకొని 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోతాడు అంతే. పొరపాటును కూడా మా వ్యక్తిగత అవసరాలకు ఆ ఎమ్మెల్యేని మేము కలవం. ఎవరికైనా అవసరం అంటే పోయి కలుస్తాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే నడుస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకానొక రోజు అనుకోకుండా ఒక దైవజనుడు మా ఇంటికి వచ్చాడు. అబ్రహాము సుధాకర్ పాస్ గారు. జీసస్ ఫుల్ గాస్పుల్ చర్చ్ అని చెప్పని, ఫుల్ గాస్పుల్ చర్చ్ ఆ పేరుతో మా ఊర్లో మా ఇంట్లో 4.5 సెంట్ల స్థలంలో ఆ మందిరానికి ఇచ్చేసాను దాన్ని. చాలా గొప్పగా ఆరాధనలు జరిగాయి, బాగుంది. మేము ప్రభువుకు సహకరిస్తున్నంత కాలము, ప్రభువుకు సహకరిస్తున్న కాలము ఈ వరుసలో ఇక్కడ ఈ 4 ఇళ్ళు ఉంటే ఈ 4 ఇళ్లకు సరిపడా ధాన్యం ఉంటుంది. 12 ఎకరాలు వ్యవసాయం చేసేవాళ్ళం మేము, రైతులు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మా తాత ముత్తాతలు టీచర్లు. ముత్తాతయ్య టీచరే, ముత్తాతమ్మ టీచరే, తాతయ్య టీచరే, నాయనమ్మ టీచరే. మా మేనత్తలు అందరూ డబుల్ ఎంఏలు చేసిన వాళ్ళు అందరూ. ఏంది, చివరికి నాన్న వచ్చేసరికి వ్యవసాయం చేస్తాడు. ఆయన రక్షించబడ్డాడు. ప్రభు కృపలో ట్రైనింగ్ అని వెళ్ళాడు, బాగానే ఉంది. మా ఇంట్లో పరిచర్య బాగా జరుగుతూ ఉంది. సర్వ సమృద్ధిని, ఆశీర్వాదాన్ని మేము చవి చూసాం. ఎప్పుడైతే సంఘంలో జల్లెడబడ్డదో, ఖచ్చితంగా ప్రతి సంఘంలో విశ్వాస సంఖ్య పెరిగే కొద్దీ దేవుడు జల్లెడ వేస్తాడు. ఆ జల్లెడలో తాలు గింజలు రాలిపోతాయి. మేము అనుకున్నాం మేము ఆల్ పర్ఫెక్ట్, మేమేడ కదిలిపోతాం అనుకున్నాం. అసలు చిక్కిందే మేము ఆ జల్లెడలో చిక్కాము. ఆధ్యాత్మిక భ్రష్టులుగా మారిపోయి మా పితరులు అంటే మా తాతగారు సేవకుని తిట్టాడు. తర్వాత ఆయన క్రీస్తు రక్తంలో కడగబడ్డ దేవుని బిడ్డలను తిట్టాడు. ఇక అంతే, శాపం మొదలైంది. ఇక 35 మంది అనుకున్న కుటుంబం కాస్త పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. చివరికి మిగిలింది ఎవరమంటే ఆ ఇంటి పేరట మా అమ్మ, నేనే. ఇప్పుడు మిగిలింది మేమే. నేను కూడా పిట్ట రాలిపోయినట్టు రాలిపోయేవాడినే. కానీ ప్రభు నన్ను వెంటాడుతూ దర్శిస్తూ 2003లోనే ఒక సేవకుడి సహకారి ఒక వ్యక్తి నన్ను పిలిచాడు. రా తమ్ముడు, నీ స్వరం బాగుంది, చక్కగా పాటలు పాడుతున్నావు. మీ నాన్నకి, అప్పటికి మా నాన్నకి షుగర్ వల్ల మోకాలు పై భాగానికి ఒక 4 అంగుళాల పైకి కాలు తీసేశారు. మా తాతగారి చెడుతో మా నాన్నల చివరికి రక్షణ అనేది కూడా కోల్పోయే పరిస్థితికి మా నాన్న రావటం, చివరికి కుటుంబం అంతా శాపంగా మారిపోయి ఒకళ్ళెమ్మటొకళ్ళు ఎట్ట అంటే నెల 13 రోజులు తేడాచో, నెల 13 రోజులు తేడా మా నాన్నకి మా తాతయ్యకి. అసలు కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. దైవజనుడు తిట్టినందుకే, దేవుని బిడ్డలను తిట్టినందుకు, సేవ జరగకుండా అడ్డంగా నిలబడ్డందుకు మా జీవితాలు శపించబడ్డాయి. 8 సంవత్సరాలు బాప్తీసు అనుభవంలోకి వచ్చి 8 సంవత్సరాలు కన్నీరు విడిచి ప్రభు పాదాలు పట్టుకొని, ఎందుకు మా కుటుంబం ఇలా అయింది, ఎందుకు అయింది ఈ పరిస్థితి, ఎందుకు మేము ఇలా ఎందుకు అయ్యాం ప్రభువా ఏంటని చెప్పని అడిగినప్పుడు 8 సంవత్సరాల తర్వాత ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నీ పితరులను బట్టి నీ కుటుంబం, నీ వంశం శపించబడింది. కారణమేంది ప్రభు అని. నీ పితరులు
దైవజనుడు తిట్టారు. అది నాకు గుర్తుంది. మా తాతయ్య మేము విన్నాం, చిన్నప్పుడే విన్నా ఆయన దైవజనుడు తిడతాం. మా నాన్న రక్షణ కోల్పోయి సేవ అనుభవంలోకి సేవకని ట్రైనింగ్ వెళ్ళి వచ్చి మళ్ళీ తిరిగి వచ్చాడు. ఇక ఏమీ లేదు, మొత్తం ఇక లోకము ఆయన మమేకం అన్నమాట. మా చిన్న తాతయ్య సేవ చేసి ఓ పాట కూడా రాశాడు. యెహోవా మా దేవా నిత్యము నిన్ను స్తుతించేదాము, నీ శరణు జొచ్చి ఉన్నాము, మమ్మెన్నడు సిగ్గుపడనీయవు. ఈ పాట రాశాడు, బాగుందిగా. మళ్ళీ తిరిగి లోకానికి వచ్చి కోటర్ చేస మొదలుపెట్టి చివరికి అర్థాంతరంగా తెచ్చాడు. మా వంశము రక్షణ అనుభవంలోకి వచ్చి ఇలా తేడాపడి కొంతమంది చనిపోతే, మరి ముఖ్యంగా నా వంశం నా కుటుంబం శపించబడటానికి కారణం ఏంటంటే దైవజనుడు తిడతాం. దైవజనుడిని మా తాతగారు నోరు జారి తిట్టాడు. ఇక అంతే, కనబడకుండా శాపం మొదలైంది. అది తేరుకు ఎలా శాపం వెంటాడింది, అసలు ఇంత నష్టం జరగటానికి అసలు కారణం ఏందని వెతుక్కుంటే 20 సంవత్సరాలు పట్టింది మాకు. అవకాశం ఇస్తాడు దిద్దుకుంటారేమో అని, కానీ మా వాళ్ళు గ్రహించలా. నన్ను వెంటాడుతూ మొదలుపెట్టాడు ప్రభు నన్ను వెంటాడుతూ మొదలుపెట్టాడు, అయినా గ్రహింపు కలగల. ఈ నర్సరావుపేట పట్టణంలోకి 2007 సంవత్సరంలో వచ్చాను ఒక కార్ డ్రైవర్గా. 1200 జీతంతో మొదలైంది నా జీవితం. 1200 కాస్త ఆ తర్వాత టాటా ఏసీ డ్రైవర్కి వెళ్ళా, 207 డ్రైవర్కి వెళ్ళా, లారీ డ్రైవర్కి వెళ్ళాను. 2 గాన్ల చక్రాల కాడ నుంచి ఎన్ని గాన్లను తగిలించుకొని నేను బండి తోల్చా. ఈ సంవత్సరం తోల్చా బండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 2007 సంవత్సరం నర్సరావుపేట పట్టణంలోకి ఒక కార్ డ్రైవర్గా వచ్చాను. ఇక్కడ జీవనం సంబంధమైన ఎందుకు వచ్చాయంటే తాతయ్య నాన్న చనిపోయారు, ఇక ఆస్తులు గొడవలని మొదలయ్యాయి. దేవుడు అన్నాడు, అవి నేను కాపాడుతాను. రక్షణలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాట ఇది. రక్షణలోకి రాకముందు ఈ ఆస్తులు గొడవలు, ఎందుకంటే పరువు తక్కువ అవుతుంది. రోడ్డు ఆయారా పోయారా, వాళ్ళు పోయారు, వీళ్ళు రోడ్డును పడ్డారు, ఇక గుమ్ములాడుకున్నారు ఆస్తుల కోసమని ఒక మాట వస్తుందని. పల్లెటూరులో చాలా విలువగా ఉంటుంది ఈ మాట. అంత పెద్ద కుటుంబం ఇంత పతనం అవటానికి ఏందిరా ఇదని చెప్పని ఇప్పుడు పోయి అడగండి. ఇప్పుడు పోయి అడిగినా మా ఇళ్ళు అంతే ఉన్నాయి, పొలం అంతే ఉంది, అంతే ఉన్నాయి. అవి మొత్తం వదిలిపెట్టి సేవకు రాండు. సరే ప్రభు అని చెప్పని వచ్చేసి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నంటే, ప్రభు ఎక్కడ నిలబడ్డా మొదటిగా ఈ సాక్ష్యం చెప్పు. నువ్వు ఎక్కడ నిలబడ్డా సరే, నీ కుటుంబం ఎలా పతనం అయిపోయింది, నీ వంశం నీ కుటుంబం ఎలా శపించబడ్డదన్న సంగతి క్రైస్తవ ప్రపంచానికి తెలియాలి. ఎందుకంటే నాకు తర్వాత అర్థమైంది, అక్కడక్కడ సేవకులు అమ్మ నా బూతులు తిడుతున్న వాళ్ళు నేను చూసా, నా చెవులు కూడా విన్నాయి. ఒకడైతే అసలు వాడే పోషిస్తున్నట్టుగా మాట్లాడు, ఆ నా కుమారులు ఈ నా కుమారులు అని చెప్పాను. నాకైతే ప్రాణం జువ్వు మంది. కానీ ఏంది ప్రభు అంటే, ఆయన నిన్ను కాదు కదా నన్ను కదా అంట. సరే నువ్వే చూసుకో. ఆ తర్వాత పనిష్మెంట్ వచ్చింది. ఆ మనిషి అర్థమైంది, దేవుని దైవజనులు తిట్టాను కాబట్టి నాకు ఈ గతి పట్టింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, లేఖన ఉపదేశంలోకి వెళ్దామండి. చదువుకున్న మాట, వారు రాత్రి భయము చేత ఖడ్గము పట్టుకొని, ఏం పట్టుకొని, ఖడ్గం పట్టుకొని ఎలా వస్తున్నారట. చదవండి ఆ మాట చదవండి. పరమగీతాలు 3వ అధ్యాయం 8వ వచనంలో చదవండి. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. సార్వత్రిక సంఘముతోనూ సకల పరిశుద్ధులతోనూ దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. రాత్రి భయం అనేది క్రీస్తు రక్తంలో కడగబడ్డ ప్రతి ఒక్కరిని కూడా వెంటాడుతుంది.
క్రీస్తు రక్తంలో కడగబడని వారిని కూడా రాత్రి భయము వెంటాడుతుంది. ఏంటి రాత్రి అంటే? చీకటి. నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఏ దారికి వెళ్ళాల్సింది కూడా అర్థం కానిది కూడా రాత్రే. అంటే చీకటి అనుభవం. ఎన్నో ఇరుకు ఇబ్బందుల్లో కూర్చుంటావు, సహాయపడటానికి ఎవరు ఉండరు, సహాయము కావాలని అర్థిస్తూ ఉంటావు, సహాయము కావాలని, కానీ ఎటు నుంచి కూడా సహాయం అందదు. అప్పుడు అది ఎలాంటి పరిస్థితి? ఒక రాత్రి లాంటిదే. చాలామంది ఆ రాత్రి చేత వెరిపించబడుతున్నారు. రాత్రి అంటే చీకటి, చీకటి అంటే సైతాను సంబంధులు చాలామంది వాడి యొక్క ఇచ్చలను కోరికలను నెరవేర్చడానికి వాటితో జత కట్టి ఈ లోకము లోక ఆశల చేత ఏడవబడుచు ఇక అదే లోకము అదే సంతోషం అనే జీవితాలను అలాగనే నడిపించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. క్రీస్తు రక్తంలో కడగబడక ఉంటే ఎవరికైనా సరే నువ్వు ఒకవేళ పుణ్యకార్యాలు చేయొచ్చు, దాన ధర్మాలు చేయొచ్చు, యజ్ఞాలు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ క్రీస్తు రక్తం అనేది కనుక నువ్వు ఆశ్రయించకపోతే నిత్యత్వం అనేది నీకు దొరకదు. యేసయ్యతో లేదు దేవునితో సమాధానం అనేది నీకు అర్థమయ్యేలా చెబుతున్నా. దేవునితో సమాధాన పడటమనేది కుదరదు. ఎలా సమాధానం పడాలంటే క్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తేనే. ఒకప్పుడు మా జీవితాలు ఇందాక విన్నారు సాక్ష్యము, చీకటి సంబంధమైన బ్రతుకులమ్మాయి. కానీ ప్రభు యొక్క మహోచిత కృప చొప్పున 2015 జనవరి 28వ తారీఖున మధ్యాహ్నం 1 గంట 12:30 1 గంట సమయంలో చిలకలూరిపేట తండ్రి సన్నిధి వ్యవస్థాపకులైన శాలేమరాజు గారి చేతుల మీదుగా బాప్తీసం పొందారు. ఇదే కాలనీలో 3వ లైన్లో తండ్రి సన్నిధి మందిరం ఉండేది ఒకప్పుడు. ఆ మందిరంలో నేను ఒక సభ్యుడిగా నా ఆత్మీయ తండ్రి కె దావీదు రాజు ఇక్కడే ఎస్ఆర్ గడి పెట్రోల్ బంక్ పక్కన తండ్రి సన్నిధి మందిరము ఉంది. ఆ పరిచర్యలో ఇంచుమించుగా 6 సంవత్సరాలు నేను ఎదిగాను. దేవుని సంకల్పం చొప్పున పరమగీతాలు 4వ అధ్యాయమును దాని ద్వారా మాట్లాడితే నేను ప్రత్యేకంగా సేవకు వచ్చాను. సేవకు వచ్చి మన్నా అనే పేరు దేవుడిచ్చాడు. ఈ పరిచర్య ఇంటర్నేషనల్ పరిచర్యకి వెళ్ళిపోతుంది. నా సంకల్పం ఇలా ఉందని ప్రభువు చెప్పాడు. దాని ప్రకారంగా దేవుని మాట, నేను దేవుని స్వరం వింటాను, దేవునితో ముఖాముఖిగా మీతో మాట్లాడుతున్నట్లనే మాట్లాడుతాను. మోషేతో కనుక అన్నట్టు మోషేతో ముఖాముఖిగా ఒక స్నేహితుడితో మాట్లాడినట్లుగా అలా నేను మాట్లాడుతాను. ప్రభు నాతో మాట్లాడతాడు. నా వ్యక్తిగత అనుభవం ఇది. నా వ్యక్తిగత అనుభవం ఇది. ప్రభువుతో మాట్లాడుతాను నేను. ప్రతి విషయం ఎవరు ఎక్కడ బాధపడుతున్నారు, ఎవరు ఎక్కడ ఎలా స్పందిస్తున్నారు అన్న సంగతి వెంటనే సమాచారం వినపడుతూ ఉంటుంది. దేవుని యొక్క కృప పొందుకొని నడుస్తున్నటువంటి వ్యక్తిని. కారణం ఏంటంటే ఇంత భక్తి సాధన చేయడానికి అసలు కారణం ఏంది, ఇంత ప్రార్థన చేయడానికి కారణం ఏంటంటే మా పితరులు తెచ్చిపెట్టిన శాపం. అలాంటి నీచమైన బ్రతుకు నేను బ్రతకూడదు. దేవుని కోసం రోషంగా బ్రతకాలి. మా పితరులు పోచు ఆస్తులు సమకూర్చారు, వాటికాడు తన్నుకోండి అని చెప్పని పోయారు. అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే శాపాన్ని విడిచిపెట్టిపోయారు. అయితే ఇటువంటి బ్రతుకు నాకొద్దు. అబ్రహాము దావీదు వలె ఆశీర్వాదాన్ని తరతరాలు పంచి వెళ్ళిపోవాలి నేను. కారణం ఈ తీర్మానానికి రావడానికి ఒకటే కారణం, మా పితరులు తెచ్చిపెట్టిన శాపం. అంటే ఆ రాత్రి ఆ చీకటని ఆ శాపాన్ని తెచ్చిపెట్టారు. నేను మేలుకొల్పబడ్డాను. నేను అలా బ్రతకకూడదు, నేను అలా ఉండకూడదు. నా ప్రభు కోసం రోషంగా బ్రతకాలి. నా తర్వాత తరానికి నేను ఆశీర్వాదం ఇచ్చిపోవాలని తపనతో ప్రభు పాదాలు పట్టుకున్నాను. అలాగనే నా ప్రభు నాతో చెప్పిన మాట, ఈ భూమి అంతమయ్యే సమయం వరకు నీ వంశం ఉంటుంది, నీ కుటుంబం ఉంటుంది. నీ వంశంలో నీ కుటుంబంలో ఉన్నాడు నా సన్నిధిలో ఉండి నా సేవ చేస్తారు. ఇది నీతో నేను చేస్తున్న నిత్య నిబంధన అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, రాత్రి భయము చేత క్రీస్తు రక్తంలో కడగబడిన వారే ఖడ్గము ధరించి వస్తూ ఉన్నారట. ఖడ్గం దేనికి వాడుతారు? యుద్ధానికి. యుద్ధం ఉంటేనే కదా ఖడ్గం ఉండేది. ఖడ్గం ఎందుకు ఊరగబెట్టుకొని ఉపయోగం ఉంది? ఖడ్గం ధరించి వస్తున్నారంటే యుద్ధం ఉంది. ఆధ్యాత్మిక జీవితంలో క్రీస్తు రక్తంలో కడగబడ్డ ప్రతి ఒక్కరూ యుద్ధ రంగంలో ఉన్నారు. అయితే యుద్ధ నైపుణ్యత నీకు రావాలి. యుద్ధ నైపుణ్యత నీకు రాకుండా, తెలియకుండా నువ్వు గనుక యుద్ధ భూమిలో నిలబడితే చివరికి ఏమైపోతావంటే, తెలియకుండానే ఒక చిన్న బాణం వదిలినా, లేదంటే ఈట ఇసురుతారు. ఆ ఈట అనేది ఇసిరినప్పుడు డాల్ ఎలా అడ్డం పెట్టుకోవాలో అర్థం కాకపోతే అంతే పెట్టగో కూలిపోయినట్టు పడిపోతాం. బాణం వదులుతారు, దాన్ని అది మనకు తగలకుండా డాలుని అడ్డం పెట్టుకోవాలి మనం. ఆ డాల్ అనేది అడ్డం పెట్టుకోకపోతే చచ్చిపోతాం. బాణం వచ్చి గుండెలో దిగిపోతుంది. యుద్ధ నైపుణ్యత తెలియకపోతే నువ్వు యుద్ధంలో ఉన్నా వ్యర్థమే. అయితే ప్రభు చాలా దయాళుడు, బహు కృపా వాత్సల్యత కలిగిన వాడు. కాబట్టే నిన్ను యుద్ధ రంగంలో నిన్ను ఒంటరిగా ఉంచకుండా ఆయన కూడా ఉండి నీకు నేర్పుతున్నాడు. అది నీకు అర్థం కాదు. ఏ పరిస్థితులు నీ మీదకి వస్తున్నాయో ఆయా పరిస్థితుల్లో దాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఎలా దాన్ని ఎదుర్కోవాలన్నది కూడా నీకు దేవుడే దగ్గరుండి నేర్పుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నేర్పకపోతే ఇప్పుడు దాకా నువ్వు బ్రతికి బట్టగట్టావా? ఆయన నేర్పకపోతే ఎన్నో ఒడిదుడుకులు నీ మీదకి వస్తే ఆ ఒడిదుడుకులన్నిటి విషయాల్లో ఆయన పాదాలను ఆశ్రయించటం ఎలా నువ్వు చూపించకపోతే, ఆయన ఉండి నీకు ఆలోచన చెప్పి, ఇదిగో ఈ లేఖనాన్ని చదువు, నువ్వు నెమ్మది పొందుతావు, ఇదిగో దేవుని సన్నిధిలో ఇలా ప్రార్థన చేయి, నువ్వు కృప పొందుతావు అని ఆయన చెప్పకపోతే నువ్వు ఇప్పుడు దాకా ఉండేవాడివా? ఎప్పుడో యుద్ధ రంగంలో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 13 నుంచి 17 వచనాల్లో చెప్పబడినట్లుగా, 10-11 వచనాల్లో కూడా చెప్పబడినట్లుగా మనం ఉంది ఎక్కడంటే పోరాడుతుంది ఎవరితో అంటే అంధకార శక్తులతో, లోకనాథులతో, త్రోసివేయబడ్డ దూతలతో మనం పోరాడుతున్నాం. ఎందుకు? వాడికి మనకు యుద్ధం ఏంది? నిన్ను తీసుకెళ్ళామో అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చోబెట్టి మహారాణిలాగా నిన్ను చూసుకోవాలని తపన పడుతున్నాడు ఆయన. మనం ఏం చేస్తామంటే కొంచెం కొద్ది గొప్ప సుఖ సౌఖ్యాలకు విషయంలోనే బానిసలమై వాటి విషయంలోనే ఆతృత కలిగి బ్రతుకుతూ ఉంటాం. ప్రభు ఏమో యుగ యుగాలు నా పట్టమహిషిగా, అంటే ఆయన భార్యగా నిన్ను చూసుకోవాలని, సంతోషంగా నిన్ను అక్కడ చూసుకోవాలని చెప్పాను. ఆయన చూసుకోవాలనుకున్నాడు కాబట్టే నీ మీద ఉన్న కీడు శాపమంతా తొలగిపోవటానికి ఆయనే సిలువ ఎక్కాడు. వాస్తవానికి ఆయన సిలువ ఎక్కకపోతే నువ్వు ఎక్కడుండేవాడి? ఈ లోకాశల చేత ఎడవబడుతూ అట్ట వెళ్ళిపోదేపో, అట్లానే అయిపోద్ది జీవితం అంతా. కానీ దేవుడు ఆయన మహా ఉచిత కృపను బట్టి ఆయనే మన దగ్గరకు వచ్చి మనం రక్షించుకున్నాడు. కారణం ఏంటంటే మనం చెల్లించవలసిన వారమై ఉంటే మనకు ప్రతిగా ఆయన ఏంటా ప్రాణాన్ని పెట్టాడు. కొంతమంది 3 మేకులే బీక్కోలేనోడు దేవుడు అంటే అవి బీగితే నిన్ను బీగుతారు, నిత్య నరకంలో వేసి అటు ఇటు ఏపుతారు అనమాట. 3 మేకులు బీక్కోలేయడం జాతగా కాదు, 3వ దినాలు లేచినోడికి 3 మేకులు బీక్కోవడం జాత కాదా? ఏంద్రియా ఎందుకు నన్ను కొడుతున్నారని ప్రశ్నించడానికి జాత కాదా? మౌనం దాల్చింది ఎందుకంటే ఆ శిక్షను నువ్వు గమనించేనా నీలో మార్పు కలగాలని. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆ శిక్షను చూసేనా. నాకు చాలాసార్లు రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత నా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నేను చచ్చిపోవాలనుకుంటున్నాను ప్రభు, నేను చచ్చిపోతాను ప్రభు అని అడిగేవాడిని. అయితే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా దాంట్లో ఒక కర్రకు తీసుకెళ్ళి యేసు ప్రభు వారు పాత్ర వహిస్తున్నటువంటి వ్యక్తిని ఒక కర్రకు తీసుకెళ్ళి కట్టేసి కొరడాలతో కొడుతూ ఉంటారు. ఆ కొరడాలు గాలాల్లాగా ఉంటాయి.
అట్లా బట్టి చర్మాన్ని జిలుస్తూ ఉంటే ఆ పరిస్థితి చూసి ఏడ్చేవాడిని. నా చుట్టూ ఉన్న ఈ శ్రమలు, ఈ ఇరుకు, ఇబ్బంది, వేదనలను నేను తట్టుకోలేకపోతున్నావు. నా నిమిత్తమై అదిగో అంత క్రూరంగా నువ్వు కొట్టబడ్డావు. నువ్వు నోరు కూడా తెరవలేదుగా ప్రభువా, నువ్వు నోరు కూడా తెరవలేదు. కానీ నేను మాత్రం నోరు తెసి నిన్ను ప్రశ్నిస్తున్నా. నాకు బ్రతకాలని లేదు, నన్ను చచ్చిపోవాలనుకుంటున్నాను, నేను ప్రశ్నిస్తున్నాను. నువ్వు మాత్రం ప్రశ్నించలేదు, మౌనంగా దాన్ని భరించావు. నేను ఈ సేవ చేయలేను, నా వల్ల కాదంటే ప్రభు అనేవాడు, సరే సేవ చేయొద్దులే కానీ మరి ఎవరు చేస్తారు చెప్పు, ఎవరు చేస్తారు చెప్పు, చచ్చిపోతాను నేను తీసుకుంటా, ఓకే. నీ స్థానంలో ఇప్పుడు ఆ పాత్రను ఫుల్ఫిల్ చేయడానికి ఇంకొకటి రారు, నువ్వే అక్కడ కరెక్ట్ అయిన బ్యాలెన్స్ చేయడానికి కావాల్సిన పాత్ర నువ్వే. మళ్ళీ దేవుడు నీలాంటి వ్యక్తిని తయారు చేసుకోవాలంటే, ఆ వ్యక్తిని పుట్టించాలంటే ఎన్నో టర్మ్స్ మారుతుంది, ఎన్నో తరాలు మారుతాయి. ఇప్పుడు నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, నన్ను ప్రత్యేకంగా దేవుడు ఎందుకు ఎంచుకున్నాడంటే, నన్ను నేను కొలతేసుకుంటే ఒక కోణంలో తాత ముత్తాతలు టీచరు, ఒక కోణంలో నాన్న వ్యవసాయకుడు సేవకుడు, ఒక కోణంలో అమ్మ గవర్నమెంట్ స్టాఫ్ నర్సు, ఒక కోణంలో అమ్మ తరపు తాతయ్య కానిస్టేబుల్, తాతయ్య మా తాతయ్య గారు, మా నాన్న వాళ్ళ నాన్నగారు రాజకీయ నాయకుడు, లాయర్తో మాట్లాడాలన్నా అంటే అన్ని వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ లక్షణాలన్నీ నాలో తెచ్చిపెట్టాడు. ఇప్పుడు నేను ఏదైనా రాజకీయం మాట్లాడటానికి పూనుకుంటే నిన్నందుకు పిలవలేదు అంటాడు. చాలాసార్లు ట్రై చేశాను, నిన్నందుకు నేను పిలవలేదంట. ఇక అప్పుడు కూర్చొని ఆలోచించాను, ఇన్ని లక్షణాలు కలిగి ఉండాలంటే ఎన్ని తరాలు వచ్చాయి? 4-5 తరాలు. ఆ లక్షణాలన్నీ నాలోకి వచ్చేలాగా ఈ పాత్రను ఇప్పుడు సిద్ధపరుచుకున్నాడు. ఇదే పాత్ర నేను ఇక ఉండను ప్రభు తీసేసుకుంటానంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు ప్రభు కష్టపడాలి ఏమో, 4-5, 45, 400 తెలియదు. ప్రభు ఒకటే నేను తీసుకుంటా, ఓకే, నీ స్థానంలో ఆ సేవ చేసేది ఎవరన్నా. వెంటనే ఇక నేను మళ్ళీ ఇంకా ఏడ్చేవాడిని, నీ సేవ చేస్తాను ప్రభు, అయితే ఈ పరిస్థితులను తట్టుకోవడానికి నాకు శక్తి నువ్వు, నాకు బలాన్ని ఇవ్వు ప్రభు, నాకు కృపనివ్వు ప్రభు అని అడిగాడు. అంటే అపవాది ఎన్నో శ్రమల చేత వేధించినప్పుడు నన్ను దర్శించింది, నన్ను బలపరిచింది, ప్రోత్సహించింది ఏంటంటే కృప. ఆ కృపగల దేవుడి దర్శించటం వల్ల, బలపరచటం వల్ల నేను ఈరోజు సాగిపోవడానికి, ఆ పరిస్థితుల్లో యుద్ధ నైపుణ్యత నాకు నేర్పాడు. కాబట్టి ఏ పరిస్థితిలో ఉన్న వ్యక్తినైనా ఇట్టే ఆ వ్యక్తిని బలపరిచి ప్రోత్సహించి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా నడవాలని చెప్పని ముందుకు నడిపించడానికి ప్రభు నన్ను అక్కడ నలిపాడు. మన జీవితాలను కూడా కొన్ని విషయాల్లో ఇరుకు ఇబ్బందులు తీసుకువెళ్తాడు. ఆ ఇరుకు ఇబ్బందులను బట్టి వేదన పడాల్సిన పని లేదు. అయితే అక్కడ నీకు విలువైన పాఠాన్ని నేర్పుతున్నాడు. దేనికంటే నువ్వు రాజులైన యాజక సమూహంలో ఒక పాత్రవి. అంటే నిత్యోత్సవంలో యుగాలు నువ్వు నిత్యరాజ్య పరిపాలన చేయాల్సిన వ్యక్తివి. ఈ భూమి మీద కూడా వారు కనుక రాత్రి భయము చేత ఖడ్గం ధరించి వచ్చినట్లుగా ఖడ్గం ధరించి వస్తున్నారంటే వాళ్ళకి యుద్ధ నైపుణ్యత తెలుస్తుంది. యుద్ధ నైపుణ్యత తెలియకపోతే ఖడ్గం తీసుకొని ఏం ఉపయోగం? సౌలుతో దావీదు ఏమంటాడు? సౌలు వస్త్రాలు యుద్ధాయుధాలు అన్నీ ఇస్తే, రాజా ఈ నాకు వాడుకు లేదయ్యా, మరి ఏముంది నీకు వాడుకంటే ఒడసెలా, గిరా 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 ఒక రాయి తిప్పి అంచె వదిలితే ఒక దెబ్బతో గొలియాదు పడిపోయాడు. ఖడ్గాలు పట్టుకొని వాడు ఎరికేకలేచ్చంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఒక్కడు రండ్రి అంటే ఒక్కడు ఫెయిల్ అయితే ఇజ్రాయెల్ ప్రజలు మొత్తం చేస్తారు. అమ్మ ఎట్టా అని చెప్పని భయంతో 40 రాత్రులు 40 పగళ్ళు భయం గుప్పెట్లో బ్రతికారు. దావీదు వచ్చి ఏం చేశాడు? ఇద్దరు యుద్ధంలో దావీదు ఏం వాడాడు? ఒడిసెల రాయి. నాకు ఏం వాడుకలేవు, నాకు ఒక్కటే తెలుసు, నా ప్రభు కృప, ఆయన హస్తం నాకు తోడుగుంది. ఆ ఒడిసెల రాయి, ఆ ఒడిసెల 5 రాళ్ళు ఎరగపోయాడు. ఈ 5 ఏదో ఒక దాంతో పడగొడతావాడిని. గుండె ధైర్యం చూడండి. ఏంది? ప్రభు యొక్క కృప అది.
ప్రభు యొక్క కృప. ఇప్పుడు యుద్ధ నైపుణ్యత తెలియనివాడికి ఖడ్గం ఇచ్చి పంపించే ఉపయోగమే ఉంది? నువ్వు ఆధ్యాత్మిక యుద్ధ రంగంలో ఉన్నావు, క్రీస్తు రక్తంలో కడగబడ్డావు. బాగానే ఉంది పాస్టర్ గారు, మీరు ఎవరు చెబుతున్నారు వాక్యం సువార్త అని చెప్పని అనుకోవచ్చు చాలామందికి ఒక డౌట్ ఉంది. ఈడ సేవ చేస్తూ ఉంటే కొంతమందిని ఆకర్షిస్తారని. ఆ తండ్రి సన్నిధులకి ప్రతి ఒక్కరిని ఆకర్షించి జనం మొత్తాన్ని పోగేసుకోవటం వీళ్ళ పని. పబ్లిక్లో ఉన్న టాక్ ఇది. నేను పోగేయటానికి రాలా, అమాంసంగా లాక్కోవటానికి రాలా. పబ్లిక్గాను ప్రతి సమయంలో చెబుతున్న మాట ఒకటే, నువ్వు వెళుతున్న సంఘంలోనే స్థిర బుద్ధి కలిగి ఉండు, నువ్వు వెళుతున్న సంఘంలోనే బలపడు, నువ్వు వెళుతున్న సంఘంలోనే సంపూర్ణ సిద్ధి పొందటానికి కావలసిన కృప పొందుకో. నువ్వు వెళుతున్న సంఘంలోనే. నేను వాళ్ళని లాగటానికి రాలే, నేను లాక్కోవటానికి రాలా. వాళ్ళు ఏ సంఘంలో ఉన్నారో ఆ సంఘంలోనే ఉండమని చెబుతున్నా. ఇప్పుడు కూడా నేను చెప్పే మాట అదే. నిన్ను దేవుడు ప్రత్యేకంగా ఇప్పుడు నువ్వు అక్కడ ఆ సంఘంలో అవసరం లేదు, బయటకు వచ్చి ఇదిగో ఈ సేవకుడిని వెంబడించని చెప్పాడా? వెంబడించు వెనుక తీయకుండా. దాంట్లో సేవకుడు మోకాళ్ళుని కన్నీరు విడిచి గందరగోళం చేసినా దేవుడు అతన్ని గద్దిస్తాడు. కాదు, నిన్ను బయటికి రమ్మనలేదు, సంఘంలోనే ఉండు. అయ్యా మా సేవకుడు చెప్పేది అర్థం కాలేదు, ఉండు, అక్కడే ఉండి బలపడు. ఎలా? ప్రభు ఉన్నాడుగా నిన్ను బలపరచడానికి. ఆయన హస్తమేం తక్కువైందా? సేవకుడి దగ్గర నీకు కావాల్సిన విలువైన సంగతులు అందకపోతే ఇంకొక కోణం నుంచి అందిస్తాడు. నేను చెప్పాను, యూట్యూబ్లో ఉంటుంది, వాక్యాలు వినండి. ఈ వాక్యాలు విని నీ సేవకుని తృణీకరించొద్దు, సులకనగా మాట్లాడొద్దు, సులకనగా చూడొద్దు. అతనికి అందాల్సిన గౌరవ మర్యాదలు అందాలి, అతనికి అందాల్సిన దశంభాగాలు అందాలి, అతనికి అందాల్సిన కానుకలు అందాలి. నువ్వు అక్కడే ఉండాలి, అక్కడే పెరగాలి. నిన్ను చూసి సిగ్గు తెచ్చుకొని ఇంకొకటి రగలాలి. యేసునామములో ఆమేన్. హల్లెలూయా. ఇది నేను కోరుకునేది. నిన్ను లాక్కోవటానికి నేను రాలా. నువ్వు సేవకుడివే కావచ్చు, ఇంకెవరైనా విన్నాయి. నేను లాక్కోవటానికి రాల జనాన్ని. నువ్వు అక్కడే ఉండాలి, అక్కడే పెరగాలి, అక్కడే బలపడాలి. నువ్వు రోషంగా గదులుతుంటే నిన్ను చూసి అనేకులు మాదిరిగా మండాలి, అంతే. ఆ కసి పుట్టాలి. ఆ రకంగా నువ్వు భక్తి సాధన చేయాలి. అంత రోషం లేకపోతే సంచి సర్దుకోవడం ఇంక చేయగలిగేదే లేదు. పరలోకంలో కూడా ఆ పుట్టుపోటు మీద వణుకున్న వాళ్ళు కానీ వణుకున్నట్టుగా పరలోకంలో ఆ తోట మాలిపోయిన ఏదో ఒకటి ఇచ్చడం, నీ ముందే నీకంటే వెనక దక్షించబడ్డవాడే ఉన్నత స్థానంలో వధువులో నిలబడి ప్రభుతో సంతోషిస్తూ ఉంటే ఇక్కడ యుగాలు సిగ్గుతో ఆడ బతకాల. సిగ్గుతో బతుకుతావు. రోషంగా ఇక్కడ బతికి భక్తి సాధన చేసి ప్రభు కోసం మండి అనేకులను మండించి వధువులో ఉన్నత స్థానం సంపాదిస్తే అది నీ ఇష్టం. నేను జనాన్ని లాక్కోవడానికి రాలేదు, మళ్ళీ చెబుతున్నా. ఎందుకంటే నా కళ్ళ ఎదుట క్రీస్తు న్యాయపీఠాన్ని పెట్టుకొని బ్రతుకుతున్నా. నా నోటి మాట, నా చల్లంపు, ఊహలు, ఆలోచన, హృదయ, మనస్సు, ప్రతి అడుగు కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట వేసే ప్రతిది కూడా లెక్క అప్పచెప్పే రీతిగా ఉండాలి. అలాగా ఆయన క్రీస్తు న్యాయపీఠాన్ని నా కళ్ళెదుటి పెట్టుకొని బ్రతుకుతున్నా. నేను నోరు జారినా కానీ ప్రతిదీ అక్కడ లెక్క చెప్పాలా. నాకు ఆ భయం ఉంది. ఇంకొకరు లాక్కుంటున్నాను అనుకుంటున్నాను. నేను లాక్కునే సెక్షన్ నాకు లేదు. ప్రభు దయా సంకల్పంలో సర్వ సంపూర్ణ సత్య సంబంధమైన ఈ దర్శనం, ఈ పరిచర్యకు తగ్గ వ్యక్తులనే దేవుడు పంపిస్తాడు. వాళ్ళనే చేరుస్తాడు. వాళ్ళతోనే సేవ కొనసాగుద్ది. నిన్ను ఆడో ఉన్న వ్యక్తిని లాక్కోవటం నా సెక్షన్ కాదు. వాళ్ళకు ఉంది కాబట్టి ఆ బుద్ధి వీళ్ళకు కూడా ఉంటుంది అన్నది నీ అవగాహన లోపం, అంతే. నేను ఆ దర్శనం పొందుకొండాలా. ప్రతి ఒక్కరూ 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనంలో చూడండి ఏం మాట ఉంటుందో. 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంది. ఏంటి ఆ మాట అంటే, ప్రతి ఒక్కరు ఎలా ఉండాలంటే 2వ అధ్యాయం 5వ వచనంలో, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె నుండి
ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ప్రతి ఒక్కరు ఇలా ఉండాలన్నది నా కోరిక. నా ఒక్కడి కోరికే కాదు, యేసయ్య కోరిక కూడా. అలాగనే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28, 29 వచనాలు చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28, 29 వచనాల్లో పౌలు భక్తుడు అంటాడు అక్కడ, అందరినీ సంపూర్ణులుగా చేసి, అదేనా ఉంది అక్కడ, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగుజేయి ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ప్రతి ఒక్కరిని సంపూర్ణులుగా చేయాలి. పేతురు భక్తుడు ఆశపడ్డట్లుగా ఆత్మ సంబంధమైనటువంటి సంఘాలుగా నువ్వు ఒక ఆత్మ సంబంధమైన మందిరంగా, సంఘంగా కట్టబడాలి. సజీవ రాయిగా నూతన యెరూషలేము పట్టణంలో పేర్చబడాలి. నువ్వు అలా చేర్చాలా. ఇటుక బేరిస్తేనే కదా భవంతి నిర్మాణం జరిగేది. నూతన యెరూషలేము పట్టణమును వధువు సంఘంలో కూడా నువ్వు ఒక సజీవ రాయిగా చేర్చబడాలి. అందుకే ప్రభువు కోరుకున్నాడు, ఆ సజీవ రాయి అయిన నీవు యుద్ధ నైపుణ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఎవరు? యుద్ధ నైపుణ్యత. ఈ భూమి మీద అపవాదితో పోరాడుతూ శత్రు కోట గోడలను కొల్లగొడుతూ, అంటే కూలుస్తూ, చదును భూమిగా చేస్తూ నీకు ఇచ్చాడు అధికారం ప్రభు. నువ్వేం బలహీనుడు అనుకుంటున్నావు, కానీ ప్రభు నీకు ఇచ్చాడు అధికారం. ఆ యుద్ధ నైపుణ్యత నేర్పటానికే కొన్ని పరిస్థితులకు తీసుకెళ్ళి నిన్ను అక్కడ కత్తికి పొదను పెడుతున్నాడు. ఇప్పుడు కత్తికి పొదను పెట్టాలంటే ముందు ఖచ్చితంగా హీట్ చేయాలి, ఆ తర్వాత దాన్ని సాగొట్టాలి, ఆ తర్వాత ఆగ్ర వేసి తోమాలి, అప్పుడే పొదను వస్తుంది. అంత తేలిక పొదను రాదు. ఆ శ్రమల కొలిమిలో నీకు ఇవ్వబడిన కత్తిని పొదను పెట్టుకోవాలంటే ఖచ్చితంగా అది శ్రమ కావాల్సిందే. వీళ్ళు యుద్ధ నైపుణ్యత కలిగిన వాళ్ళు కాబట్టి ఆ ఖడ్గము చేత పట్టుకొని బయలుదేరారు. రాత్రి భయం ఉందని మనల్ని కూడా వెంటాడుతుంది ఆ రాత్రి భయము. క్రీస్తు రక్తంలో కడగబడ్డ నీవు ప్రభు కృపను బట్టి రక్షణ పొందేవాళ్ళు రక్షణ పొందుతారు. మరి నీకు ఇవ్వబడిన దర్శనం ఏంటంటే సంఘములో లోపాలు ఉంటే సరిచేయటం, భక్తి సాధనలో లోపాలు ఉంటే సరిచేయటం, అంటే రిపేర్ సెక్షన్ అన్నమాట. బాగు చేయటమే నా పని. నువ్వు నీ సేవ నువ్వు చేసుకో. నేను నిన్ను బాగు చేశానని బడాయికి పోయేది లేదు, హెచ్చించికి పోయేది లేదు, ఏమీ లేదు. నువ్వు ప్రభు కోరుకున్నట్టుగా ప్రభు పోలికలోకి రావాలి. ప్రభు చెప్పినటువంటి మాట చెప్పమన్నది చెబుతా. వింటావా, తీసుకుంటావా, తీసుకోవా, వినవా, అది నీ ఇష్టం. ఇక మిగతా లెక్కలు అక్కడ తేలుస్తాడు ఆయన క్రీస్తు న్యాయపీఠం మీదట. మెట్టుకు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, రాత్రి అనే భయం మనల్ని వెంటాడుతుంది. అయితే ఖడ్గం ఉంది మనలో. మనము కూడా యుద్ధ నైపుణ్యత కలిగిన వాళ్ళమై ఉండాలి. ఈ భూమి మీద అపవాదితో పోరాడుతూ జయము పొంది, అలాగనే దేవునితో కలిసి యుగ యుగాలు నిత్యరాజ్య పరిపాలన కూడా నువ్వు పరిపాలించాలి. పరిపాలన విధానం నీకు తెలియకపోతే రేపటి దినాన్ని తీర్పు ఏం తీరుస్తావు? లోకానికి, లోకస్తులకు నువ్వు తీర్పు తీర్చాలి. దేవదూతలకు కూడా నువ్వు తీర్పు తీర్చాలి. అసలు ఇక్కడ తీర్పు తీర్చడమే నీకు జాత కాకపోతే, రాజనీతి అనేది నీకు అర్థం కాకపోతే, రేపటి దినాన ప్రభు పిలిచినప్పుడు, తీర్పు ఎదుర్కొన్నప్పుడు, వధువులను ఒక సభ్యుడుగా, ఒక సభ్యురాలుగా అయినప్పుడు, నాకు అసలు ఏం జాత కదా ప్రభు అంటే ఏం చేయడానికి నిన్ను రక్షించుకొని ఆలోచన చేయండి. ప్రభు కృపణిస్తాడు. ఖచ్చితంగా మనమంతా యుద్ధ నైపుణ్యత కలిగిన వారమై ఉండాలి. యుద్ధంలో ఆయుధాన్ని సలిపి శత్రువు కోటలను కొల్లగొట్టి, అలాగనే దేవుని నామానికి ఘనతను ఆపాదించేటువంటి విజయం మన ద్వారా అంటే విజయాన్ని మనం పొంది ఆయన నామాన్ని ఘనపరచాలి. అట్టి పాత్రలుగా ప్రభు దయా సంకల్పం చొప్పున ఆయన కృపతో మనందరినీ తీర్చిదిద్ది ఆయన పనిలో వాడుకొనుగాక.
ఆమె. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. వారు రాత్రి భయము చేత ఖడ్గం ధరించి బయలు వచ్చుతున్నారన్న ప్రభువా, వారికి యుద్ధ నైపుణ్యత తెలుసు. మేము క్రీస్తు రక్తంలో కడగబడ్డాం. రాజనీతి మాకు తెలియదు అయ్యా, రాజ్య పరిపాలన ఎలా చేయాలో మాకు తెలియదు. న్యాయ అన్యాయాలు గ్రహించి తీర్పు తీర్చడం కూడా మాకు తెలియదు. చాలా బలహీనలుగా ఉన్నాం ప్రభువా. కృపతో యుద్ధంలో ఆ ఖడ్గమును ఎలా, మాకు ఇచ్చిన ఖడ్గం ఒకటి ఉంది అయ్యా, వాక్యం అనే ఖడ్గం ఉంది, వాక్కు అనే ఖడ్గం ఉంది. దాన్ని ఎలా ఉపయోగపెట్టాలో మాకు తెలియదు ప్రభువా. దాన్ని ఉపయోగపెట్టి శత్రువు కోటలను, శత్రువును తుదముట్టించి నీకు ఘనతను ఆపాదించేటువంటి విజయం పొందినట్లుగా కృప దయచేయండి. నిత్యత్వంలో యుగ యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసి అందరికీ దేవా, ఈ లోకానికి, లోకంలో ఉన్న క్షమించని ప్రభు, ఈ లోకానికి అలాగనే దేవతలకు, దేవదూతలకు తీర్పు తీర్చాలని చెప్పని దేవా మీరు లేఖనం ద్వారా సెలవిచ్చారు. కృపతో జ్ఞాపకం చేసుకోండి. కనికరించు ప్రభు. అయా సహాయం చేయండి. నీ ఆత్మ కార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చమని నీ కృపకే నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ నీ చిత్తం నెరవేర్చమని బతిమలాడుతూ నీ చిత్తాన్ని నెరవేర్చే పాత్రలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుతూ నీ వాక్యాన్ని బట్టి, నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని కనపరుచుకుంటూ మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామం అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ నామాన్ని గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసం సమకూడిన, అలాగే నీ శబ్దంతరాల ద్వారా విన్న, అలాగే ఇక ముందు వినబోతున్న ప్రతి ఒక్కరికి, అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యాంతరం స్థానకాలం చూడే ఉండి ఖడ్గధారులమై ఖడ్గాన్ని యుద్ధ నైపుణ్యత కలిగి, నీవు ఇచ్చిన నైపుణ్యత కలిగి వాడి జయమును నీకు ఆపాదించి నిన్ను మహింపరచుకునే భాగ్యము ప్రభువా నీ కృప ద్వారా కలుగు చేయదుగాక. ప్రభువే అలాగు చేయునుగాక. ఆమెన్. యేసు రక్తమునకే జయము, ప్రభుయేసు రక్తమునకే జయం, ప్రభుయేసునామము సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమెన్. అపవాది వాడి దూతలు, చీకటి అంధకార శక్తుల క్రియలు అవి ఎంత ప్రమాదకర మంత్ర ప్రయోగం, వాటన్నిటికీ అనంత నాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమెన్. యేసు రక్తమునకే జయము, జయము, జయం. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్.